హత్యలు, మానభంగాలు, అఘాయిత్యాలు ఎక్కువగా పెరిగిపోయాయి. విద్యార్థులకి మోసం చేసే నయవంచన పాలన సాగింది. యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేకోకుండా మహిళలకు ఇస్తానన్న హామీలు ప్రతి ఒక్కటి మోసం చేస్తూ మోసపూరితమైన ప్రభుత్వం విధానాన్ని అవలంబిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి హెచ్చరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏమిటి కోసం అంటే యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం, వీటి గురించి విద్యార్థి లోకం, యువజన లోకం కలిసి దీక్షకు ప్రారంభిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఈరోజు యువతను వంచిస్తున్నారు కానీ యువతను అభివృద్ధి చెందించే కార్యక్రమంలోకి మీరు తీసుకుపోవడం లేదు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు ఏవైతే 6,400 కోట్లు పెండింగ్లో పెట్టారో ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే ఈ ఉద్యమం ఒక్క రోజుతోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తామని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము తెలియజేస్తున్నాం.